సో మేడం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అంటే మనం పెద్దలు కూర్చున్న పెళ్ళైనా కావచ్చు, లవ్ మ్యారేజ్ అయినా కావచ్చు, భార్యాభర్తలు ఇప్పుడు దాదాపుగా విడిపోవడానికే సిద్ధంగా ఉంటున్నారు. సో డైవర్స్ అనేది చాలా ఈజీ అయింది. కానీ ఒకవేళ అమ్మాయి భర్త మీద 490 అని కేసు వేసినప్పుడు భర్త ఎలా దాన్ని రిసీవ్ చేసుకొని అంటే ఎలా తీసుకొని దాని మీద కేసు నమోదు చేసుకోవాల్సి వస్తుంది అతను? అంటే భార్య అనుకోని పరిస్థితుల్లో కానీ కావలసుకొని కానీ వేరే క్రమంగా వస్తుంది. అంటే లీగల్గా దాన్ని ఫార్వర్డ్ లీగల్గా వేరే విధంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆమె కావలసుకొని హరాస్మెంట్ చేయాలి భర్తని అని కనుక ఆమె ఒక కేసు కోసం వెళ్ళింది అనుకోండి, దీంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఏమనంటే ఇద్దరు తగాదా పెట్టుకొని తల్లిదండ్రుల వరకు వెళ్ళిపోతుంది ఇష్యూ. తల్లిదండ్రుల మీది వరకు, మీ అమ్మ మంచిది కాదు, మీ నాన్న మంచిది కాదు, మీ బంధువులంతా ఇది చేసిండ్రు, నన్ను మోసం చేసి పెళ్లి చేసిండ్రు, అసలు మీకు ఖాందానే ఖరాబ్ అని చెప్పేసి డైలాగ్ డెలివరేషన్ జరిగింది అనుకోండి, ఆ 498A కింద వస్తుందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యత. అది మనము ఏది పడితే అది 498A కింద రాదండి. క్రుయాలిటీ గ్రౌండ్స్ ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. చాలా సున్నితమైన అంశాలని దీని కింద కవర్ చేసిన అందరూ పోలీస్ వాళ్ళు కూడా ఏంటంటే అమ్మాయి వెళ్ళింది ఏ పిటిషన్ మీద వెళ్ళింది, భర్త మీద నమోదు చేయడానికి వెళ్ళింది, ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని కంటే ఆ అమ్మాయి వచ్చేసింది కదా, చలో 498 వేసేయండి బై కథ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ చేసేయడము, అబ్బాయిని పిలవడము లేదా కౌన్సిలింగ్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. నేను అనేది దాని ఊబిలో రావద్దు. ఫస్ట్ పోలీస్ షుడ్ ఐడెంటిఫై ద కేస్ స్టడీ. ఏ అంశం మీద వాళ్ళకి కొట్లాడేందో ఆ అంశంనే తీసుకోవాలి నువ్వు. ఓకే, మొత్తం మళ్ళీ 498Aలో చాలా పెద్ద ఇష్యూస్ కూడా వస్తాయి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు కూడా దీని కిందకు వస్తాయి. ఈవెన్ మన కేసులో కూడా 38% కాలిపోయిన కేసు కూడా 498A కిందనే తీసుకోవడం జరిగింది. అంటే అంత సివియారిటీ గ్రౌండ్స్ ఉంటాయి. హార్మ్ఫుల్నెస్ టు అవర్ బాడీ, మన బాడీకి ఇంజ్యూర్ చేసే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది క్రుయాలిటీ గ్రౌండ్స్. ఏది పడితే తీసుకొచ్చి దాంట్లో పడేసి ఒక 60-70% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా డిస్మిస్ అయిపోయి అక్విటెడ్ అయిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా అరే మీరు అన్ని ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు, గో ఫర్ కౌన్సిలింగ్ అని కూడా చెప్పిండ్రు. దీంట్లో హస్బెండ్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు నేను బేసిక్ అంతా తీసుకున్నానంటే హస్బెండ్ ఏం చేయగలుగుతాడనంటే, హస్బెండ్ ఇక్కడ తను క్రుయాలిటీ గ్రౌండ్స్లో లేను అనే తనకు నమ్మకం ఉన్నట్టయితే, ఎందుకంటే ఆస్తి హక్కు కోసం ఒక వాల్యుబుల్ సెక్యూరిటీ కోసము అడగలేదు నేను, ఆమెని క్రుయాలిటీ గ్రౌండ్స్లో ఆమెను బాడీ ఇంజురీ చేయలేదు, ఆమెను హాని తలబెట్టలేదు, ఆమెను కొట్టలేదు, ఆమెను తిట్టలేదు, ఏం చేయలేదు, ఏదో ఆర్గ్యుమెంట్లో వచ్చింది అన్నిట్లో అరుచుకొని మళ్ళీ ఇది వెళ్ళిపోయింది. డబ్బుల మీద ఆర్థిక స్తోమత మీద ఏమన్నా గొడవలు జరిగినాయా, ఆ ఆర్థిక స్తోమత ఇతను పనిచేసేదానికి అతను పనిచేసేదానికి ఇద్దరు పంచుకోలేకపోతున్నారు, లేకుంటే ఏదో అయిపోయింది. ఇలాంటి ఇది చిన్న కారణాలని నేను చెప్పాను, బట్ మేబీ ఇట్ ఈస్ మేజర్ టు దెమ్. అంటే ఆ బాధితులకు హస్బెండ్ బాధితుడై ఉండొచ్చు, అక్కడ భార్య బాధితుడై ఉండొచ్చు. కానీ ఇక్కడ హస్బెండ్కి ఇక్కడ ఏమనిపిస్తుంది, అరే నేను ఏం అన్యాయం చేయలేదు, నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తుంది, అది కూడా తీసుకుపోయి మా అమ్మని పెట్టింది, మా చెల్లెని పెట్టింది, మా తమ్ముని పెట్టింది, ఇంకా అవసరమైతే మా మామను కూడా పెట్టిండ్రు. మామ అనే కాదు, అత్త చెల్లెల్ని, అత్త అక్కల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారు. ఏంటిది అసలు మైండ్ బ్లాక్ అయిపోతున్నది. చాలా మందికి నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. కొంతమంది కోమలకు కూడా వెళ్ళిపోతున్నారు. అసలు రూమ్లలో ఉండి బయటికి కూడా కొంతమంది వస్తలేరు. ఇది లీగల్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుందంటే, పెయిన్ అనేది కనపడదు, ఇట్ విల్ ఇంజూరీ ఇన్సైడ్ దిట్. అది ఫిజికల్ ఇంజురీ బయటికి కూడా కనపడదు మీకు, మెంటలీ ఇంజురీస్ ఆర్ హిడెన్ ఇన్ ద బాడీ. అది చాలా అంటే చాలా సున్నితమైనది, బలమైన కారణము వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి. ఇక్కడ ఏ భర్త కూడా అయ్యో నేనేం చేయలేను అని మైండ్ బ్లాక్ చేసుకుంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. భర్త అస్సలు ఒక్క 1% కూడా దే షుడ్ నాట్ టేక్ ఇన్ టు దేర్ మైండ్. చాలా చాలా అంటే భయంకరంగానే దే విల్ లాస్ దేర్ పర్సనాలిటీ అన్నట్టు. వెళుతుంటే కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఎక్కడెక్కడో దిక్కులు చూస్తారు. భార్యని ఒకసారి భార్య ఇంట్లోకి వెళ్ళి వదిలిపెట్టిపోయింది, పిల్లలు ఉన్నారు, ఏం చేయలేకపోతున్నాడు, భార్యను పొందలేకపోతున్నాడు, పిల్లల్ని చూడలేకపోతున్నాడు, భార్య మెయింటెనెన్స్ అడుగుతుంది, మెయింటెనెన్స్ ఇస్తున్నాడు, కొన్నిసార్లు ఇవ్వలేకపోతాడు ఎందుకంటే పని చేయలేడు. భర్తని ఇప్పుడు మైండ్ మంచిగా ఉంటేనే కదా ఎవరైనా జాబ్ ఇచ్చేది. ఏందిరా నీ అరే ఏం తమ్ముడు నువ్వు ఏం పని చేస్తలేవు అని ఓనర్ ఎవరైనా అడిగినా కానీ
మా భార్య లేదు సార్ ఏమైనా దిక్కులు చూస్తుంటే దే విల్ నాట్ అలౌ దేర్ ఎంటర్టైన్మెంట్ చెయ్యరు. ఇవాళ రేపు క్విక్నెస్, షార్ప్నెస్, బ్రైట్గా ఉన్న వాళ్ళని జాబ్స్కి తీసుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ డల్, ఇఫ్ నో సోర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే నిన్ను ఎవరు తీసుకోరు. నువ్వు అప్పుడు కట్టలేవు. ఇప్పుడు కోర్ట్స్ ఏమంటున్నాయి, కొన్ని కోర్ట్స్ ఏమో భార్య పనిచేస్తేనేమో ప్రూవ్ అయితేనేమో దే నీ నాట్ పే అని కొంత చెప్తున్నాయి. ఇంకా కొంతమంది నువ్వు సైకిల్ దొక్కైనా కాదు, నువ్వు ఏమైనా కూల్ చేసి పనైనా పిల్లల్ని పెంచుకోవాలి అని అంటున్నాయి. బట్ ఇప్పుడు ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని చేయడానికి దే నీడ్ ద టైం కదా. జాబ్ చేసుకుంటూ ఈ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హస్బెండ్, చాలా డిఫికల్ట్. వాళ్ళు చేస్తున్న ఫేసెస్ మేము కాదనట్లేదు, యాజ్ అన్ అడ్వకేట్ గా హస్బెండ్ ఆర్ నాట్ ఫేసింగ్ ద డిఫికల్టీస్, దెర్ ఈస్ ఎ హై టాస్క్ ఫర్ దెమ్ అన్నట్టు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్స్ కానివ్వండి, మామూలుగా ఒక రిక్షా వ్యక్తి కూడా హై టైమ్ హీస్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు హస్బెండ్ చనిపోయింది, ఈవెన్ అత్తకు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతుంది. అత్తలు మొన్ననైతే ఒక అత్త వచ్చి అమ్మ మా కోడల్ని పిల్లల్ని చదివిస్తాము, చదవడానికి ఆమె సరిగ్గా చదివిస్తలేదు, పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, మేము ఇట్లా కోర్టులో వేసుకోవాలి, ఏం చేయాలమ్మా అని వస్తున్నారు అత్తలు. అంటే ఇప్పుడు అత్త హెల్ప్ చేద్దామని చూసినా కోడలు హెల్ప్ చేయాలని తీసుకోకపోవచ్చు కదా. ఎందుకనంటే ఈగో ఉండొచ్చు, లేకుంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ దాంట్లోకి వెళ్తే మళ్ళీ నా ఫ్రీడమ్ అన్నది, లిబర్టీ అన్నది నేను పొందలేకపోతాను అని ఆమె వాళ్ళ తమ్ముని ఇంట్లో ఉంటుంది ఒక ఆమె. సో ఇలాంటి కేసెస్ మనం కనుక పరిశీలించినట్టయితే హస్బెండ్కి ఎక్కడ మొదటి నుంచి కూడా పెళ్ళైన కాడ నుంచి కూడా హౌ హీఈస్ విత్ ద వైఫ్ అన్నది టాస్క్ ఓరియంటెడ్లా హీ షుడ్ థింక్ ఆఫ్. ఒకవేళ భార్య కేసు పెట్టిందంటే అక్కడ నుంచి ఎవిడెన్సెస్ అన్ని కూడా ఆలోచించి పేపర్ మీద పెట్టుకొని ఏ ఎవిడెన్సెస్ నేను కోర్టుకు సబ్మిషన్ చేసా, ఏది పడితే అది చేస్తే రాదండి. ఆమె ఏం రాసింది, ఆమె ఏమని నిన్ను అలిగేషన్ పెడుతుంది, నీ మీద బద్నాం వేస్తుంది, నన్ను ఇంత హరాస్మెంట్ పెట్టినవు, గొంతు నలిపేసినవు, లేకుంటే కొట్టినవు అన్ని, లేకుంటే డబ్బులు డిమాండ్ చేసినవు అని, డౌరీ హరాస్మెంట్ అని 3 and 4 ఆఫ్ DPA యాక్ట్ పెట్టచ్చు, ఇంకేదైనా పెట్టచ్చు. ఇలాంటి కేసెస్లలో హస్బెండ్స్ చాలా ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ఆ విధంగానే వాళ్ళ అడ్వకేట్ కానీ కౌన్సిల్ కానీ కన్సల్ట్ చేసి డెఫినెట్గా ఒక రూపం, నేను ఈ కేసు నుంచి బయటపడతానన్న ధైర్యం కనుక వాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళు పీస్ఫుల్గా జీవించగలుగుతారు, పని చేసుకోగలుగుతారు, మెయింటెనెన్స్ కూడా పేమెంట్ చేయగలుగుతారు. అదర్వైజ్ ఈమె మెయింటెనెన్స్ ఎందుకు పేమెంట్ చేయాలని ఈయన గ్రడ్జ్ స్టార్ట్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఎవరైతే అలిగేషన్ పెడతారో దే విల్ బీ ద సఫరర్స్. ఎట్ ద సేమ్ టైం ఎలిగేషన్ ఎవరి మీద పెడతారో ఆ వ్యక్తి కూడా సఫరర్ అవుతారు. ఇక్కడ ఇద్దరు సుఖంగా ఏం లేరు, కోర్టుకు వస్తే ఇద్దరు సుఖంగా లేరు, గెలిచినా ఇద్దరు సుఖంగా ఉండరు. భర్త అనుకుంటాడు అరే ఇంతవరకు ఆమెకి ఏమైతే లేదు, ఏమన్నా అయితే మంచిగా ఉండు సంతోషపడతానని భర్త అనుకోవచ్చు. ఈ భార్య అనుకున్నా అది వాడికి ఏమీ కాలేదు, ఏమన్నా అయితే మంచిగా ఉండు, అసలు కొంతమంది అయితే వాడు చచ్చిపోతే నేను హ్యాపీగా ఉంటాను కదా అంటారు. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు ఒక లీగల్ కేసుతో వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్గా, ఫ్రస్ట్రేటెడ్గా, ఆ టైంలో ఒక కౌన్సిలింగ్ ఆదుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో అది మేజర్ రోల్ అన్నట్టు. అసలు ఈ ప్రపంచాన్నే బతికిచ్చే ఆ సన్నివేశం అన్నట్టు. వాళ్ళ బాధని వినే ఒక కౌన్సిలింగ్ వ్యక్తి కనుక వాళ్ళకి దొరికేది ఉంటే అది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ దేర్ లైఫ్. చాలా మంది కూడా ఇదే వ్యక్తపరుస్తుంటారు కానీ బయటికి చెప్పలేరు వాళ్ళు. అందుకని హస్బెండ్ అనే వ్యక్తి గెలవాలి, నేను ఈ ఎలిగేషన్స్ నుంచి 498A నా మీద పెట్టింది ఇది కాదు, మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు, వాళ్ళ జీవితం వాళ్ళకే ఉంది అని ఎక్కడైతే భావిస్తారో అవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ వేతోని ప్రజెంటేషన్ చేసినట్టయితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు. దే నీ నాట్ బీ వరీడ్. ఫాల్సీ కేసెస్ మీద వరీ కావాల్సిన అంత అవసరం లేదు. వరీ అయ్యి తల్లిదండ్రులు, కొంతమంది అత్తలు కూడా, మామలు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొడుకు బాధపడడం చూడలేరు. అది దుఃఖంతో చెప్పవలసిన అంశాలు ఇవి. కొన్ని అంటే హస్బెండ్ దిక్కే మాట్లాడుతున్నామా అన్నది మాది కాదు, ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అటు అమ్మాయి తరఫున కూడా ఎక్కడైతే బాగా అన్యాయమో, అలిగేషన్ బాగా ఉండి నిజంగా భర్త హరాస్మెంట్ చేసింది అనుకోండి, తల్లిదండ్రులు చాలా సఫరర్స్. రోజు ఇంట్లో దుఃఖంతోనే ఉంటారు. ఏ రోజు అన్నం పట్టడు, అన్నం తిందానా అంటే నా బిడ్డ జీవితం ఇట్లా అయిపోయిందని అసలు చెప్పలేము వాళ్ళ దుఃఖం కూడా అమ్మాయిల తరఫు నుంచి. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రశ్న హస్బెండ్తో మీరు అడిగారు కాబట్టి భర్తకి డెఫినెట్గా దెర్ ఈజ్ అ రైట్. మనకు రైట్ లీగల్గా ఏంటంటే బోత్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా.
ఎవరు కూడా తక్కువ, ఎవరు కూడా ఎక్కువ. ఇక్కడ హస్బెండ్ ఎక్కువ, ఇక్కడ వైఫ్ ఎక్కువ అన్నది ఏం లేదు. ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి తను ప్రూవ్ చేసుకునే హక్కు, అధికారం తనకుంది. అదే విధంగా డిప్రెస్డ్ కాకుండా తన జీవితాన్ని మేనేజ్మెంట్ చేసుకునే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చి మంచి అడ్వకేట్ని కన్సల్టింగ్ చేసుకొని మంచిగా కేసెస్ పరంగా గెలవడానికి కావాల్సిన కృషి, సామర్థ్యం అన్నది తెచ్చుకున్నట్టయితే డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ విన్ ఫర్ ద హస్బెండ్. ఎందుకంటే భార్య బాధితులు కూడా సంఘాలు ఉన్నాయి. దే ఆర్ ఆల్సో హెల్పింగ్, బట్ దే మే నాట్ బి రీచబుల్ టు దోస్ పీపుల్ హూ వాంట్ దెమ్. కాబట్టి డెఫినెట్గా గెలవవలసిన కేసును కూడా ఓడిపోవడానికి తార్కాణం కాకూడదు. గెలవలసిన కేసుని గెలవడానికి కావలసిన అన్ని సామర్థ్యాన్ని చేకూర్చుకొని యుద్ధానికి ఏ విధంగా మనం పోతామో కేసులలో కూడా అదే విధంగా గట్టి బలమైన సాక్ష్యాలతో నెల్లిదంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు. దెన్ నీ నాట్ బి వరీడ్. హస్బెండ్ అని వరీ అవ్వాల్సిన అంత అవసరం లేదు. ఓకే.